దేశంలో రెవెన్యూ మిగులు రాష్ట్రాలు అలాగే రెవెన్యూ లోటు రాష్ట్రాలపై కాగ్ ఆడిట్ నిర్వహించింది. కాగ్ ఆడిట్ ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ మిగులు రాష్ట్రాల్లో తెలంగాణ ఉండగా రెవెన్యూ లోటు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. మార్చి 2023 నాటికి దేశంలోని 28 రాష్ట్రాలలో 16 రాష్ట్రాలు రెవెన్యూ మిగులులో ఉండగా మిగిలిన 12 రాష్ట్రాలు మాత్రం రెవెన్యూ లోటులో ఉన్నాయని కాగ్ ప్రకటించింది. రెవెన్యూ మిగులు ఉన్న 16 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ 37,263 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. గుజరాత్, ఒడిశా తదితర రాష్ట్రాలు తరువాత స్థానంలో ఉన్నాయి. అంటే 16 రాష్ట్రాల్లో మాత్రమే వ్యయానికి మించిన ఆదాయం సమకూరింది. యూపీ తొలి స్థానంలో ఉండగా గుజరాత్ 19,865 కోట్లు, ఒడిశా 19,456 కోట్లు, జార్ఖండ్ 13,564 కోట్లు, కర్ణాటక 13,494 కోట్లు రెవెన్యూ మిగులుతో టాప్ 5లో నిలిచాయి. ఛత్తీస్గఢ్ 8,592 కోట్లతో 6వ స్థానం, తెలంగాణ 5,944 కోట్ల రెవెన్యూ మిగులుతో 7వ స్థానంలో నిలిచింది. ఉత్తరాఖండ్ 5,310 కోట్లు, మధ్యప్రదేశ్ 4,091 కోట్లుగా, గోవా 2,399 కోట్లు రెవెన్యూ మిగులుతో టాప్ 10లో ఉన్నాయి. ఇదే సమయంలో 12 రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు ఉందని కాగ్ పేర్కొంది. ఆ రెవెన్యూ లోటు మొత్తం 2,22,648 కోట్లుగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది. 2022-23లో రాష్ట్రాల రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు 14వ ఆర్థిక సంఘం 86,201 కోట్లు విడుదల చేసింది. ఇది మొత్తం లోటులో 39%గా ఉంది. బీహార్, కేరళ, మేఘాలయ, మహారాష్ట్రాల్లో తమ రెవెన్యూ వ్యయంపై 90 నుండి 100% వరకు రాబడి అందుకున్నాయి. 2022-23లో రెవెన్యూ లోటు గ్రాంట్లు ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఇచ్చే మొత్తం గ్రాంట్లలో 50%గా ఉన్నాయి. రాజస్థాన్, అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో రెవెన్యూ ఆదాయం 80 నుండి 90%గా ఉండగా ఆంధ్రప్రదేశ్, పంజాబ్లలో రెవెన్యూ ఆదాయం 75 నుంచి 80% వరకు ఉంది. అత్యధికంగా రెవెన్యూ లోటు పశ్చిమ బెంగాల్ 15.76% కలిగి ఉంది. తరువాత స్థానాల్లో కేరళ 15.28%, ఆంధ్రప్రదేశ్ 12.24%, హిమాచల్ ప్రదేశ్ 10.88% వంటి రాష్ట్రాలు ఉన్నాయి. 10 రాష్ట్రాలు ఆర్థిక సంఘం మొత్తం గ్రాంట్లలో 94% పొందాయి. ఆరోగ్య, పంచాయతీరాజ్, పట్టణ సంస్థలు, విపత్తు ప్రతిస్పందన నిధి వంటి విభాగాలకు రెవెన్యూ లోట్ గ్రాంట్ల నుండి మంజూరు చేసిన మొత్తం 1,72,849 కోట్లు. 50% రెవెన్యూ గ్రాంట్ ఉండగా అధికంగా పంచాయతీరాజ్ శాఖకు 26%, పట్టణ స్థానిక సంస్థలకు 11%, విపత్తు నిధికి 10% గ్రాంట్ను కేంద్ర ప్రభుత్వం అందించింది.